ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకందరికీ యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక శ్రేష్టమైన అంశాలు, దీవెనకరమైన అంశాలు అందించబడి ఉన్నాయి. వివరాలన్నీ కూడా మరి యూట్యూబ్లో ఆ యొక్క సందేశాలన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. స్క్రీన్ పైన యూట్యూబ్ యొక్క వివరాలు మీకు డిస్ప్లే చేయబడతాయి. మీరు గమనించి ఫాలో అవ్వాల్సిందిగా ఆ యొక్క విషయాల్ని మీరు విని చూసి అవి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే వాటిని లైక్ చేయాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, అలాగే షేర్ చేయాల్సిందిగా, కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క వాక్య సత్యాలు అనేక మందికి అందించబడటానికి మీ యొక్క సహకారం అనగా ఈ కార్యక్రమాలని లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, కామెంట్ చేయటం ద్వారా ఈ యొక్క మెసేజ్ అన్నీ కూడా అనేక మందికి అందించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క సత్యాలని వ్యాప్తి చేయటంలో సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించబోతూ ఉన్నాం. అంశం ఏంటంటే, విశ్వాసులు సంఘమునకు ఎందుకు వెళ్ళాలి, లేదా విశ్వాసులు చర్చికి ఎందుకు వెళ్ళాలి, విశ్వాసులు మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు కొంత సందేశాన్ని నేను అందించాలని ఆశిస్తూ ఉన్నాను. మరి చర్చ్ అంటే మనకు కనపడేటువంటి కట్టడం కాదు, కానీ బైబిల్ ప్రకారము అది విశ్వాసుల యొక్క సముదాయము. యేసు ప్రభు అంటాడు, నా సంఘాన్ని కడతాను అంటాడు. సంఘము అంటే చర్చ్ అనేటువంటి మాట వాడబడింది, ఎక్లేషియా అనేటువంటి మాట వాడబడింది. దానికి అర్థము బయటకు పిలువబడినటువంటి ప్రజల సమూహము అని. సో ఈ బయటకు పిలువబడినటువంటి వారు యేసు ప్రభువుని నమ్మి చీకటిలో నుంచి వెలుగులోకి, ఆధ్యాత్మిక వెలుగులోకి వచ్చిన ప్రజల సమూహమే సంఘము. సంఘము రెండు భాగాలు, ఒకటి స్థానిక సంఘం, రెండు సార్వత్రిక సంఘం. స్థానిక సంఘంలో మినిమం 2 లేదా 3 సభ్యులు ఉన్నట్లయితే అది సంఘంగా పిలవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము, ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. 2, 3 ఎక్కడైతే యేసు ప్రభు పేరిట కూడుకుని ఉంటారో అక్కడ ప్రభు ఉంటాడు. ప్రభువు ఆయన ప్రజలు ఉన్నటువంటి ప్రదేశమే ఆ సమూహమే. అది 2 కావచ్చు, 3 కావచ్చు, 20 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, 2000 మంది కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కావచ్చు. ఆ యొక్క సమూహము సంఘముగా పిలువబడుతూ ఉంది. మరి చర్చికి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళవలసిన అవసరత ఏమిటి? దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము, అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆలయము అంటే దేవుని యొక్క సంఘము. పాత నిబంధనలో ఆలయమని రాయబడింది. నూతన నిబంధనలో కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమునందు ఆ ఆలయము ఎవరు అనేటువంటిది రాయబడింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరుగురా. మీరు దేవుని ఆలయము అంటే దేవుని నమ్మిన ప్రజలు, వారు కలిసి ఉన్నటువంటి స్థలమే దేవుని యొక్క ఆలయముగా. అది చిన్న తాటాకులతో వేసిన గుడిసె కావచ్చు, లేదా రేకుల షెడ్డు కావచ్చు, లేదా పెద్ద బిల్డింగ్ కావచ్చు,
రాజమహల్ను పోలినటువంటి కట్టడం కావచ్చు, అది దేవుని ఆలయం. దేవుని ప్రజలు, దేవుడు ఉన్న స్థలం దేవుని ఆలయం. సో దేవుని ప్రజల మధ్య దేవుడు ఆయన ఆలయంలో ఉన్నాడు, సంఘములో ఉన్నాడు. సంఘమును గురించి మీరు ఆయన ఆలయమై ఉన్నారని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఈ ఆలయంలో ఎవరున్నారు అనగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అదేవిధంగా నూతన నిబంధనలో ఏమి రాయబడిందో నేను మీ దృష్టిలో తీసుకొని వస్తాను. నూతన నిబంధన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. యేసు ప్రభు తన గురించి చెప్పినటువంటి మాట, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఆయన ఎక్కడున్నాడంట? దీపస్తంభాల మధ్య ఉన్నాడు. ఏమిటా దీపస్తంభాలు? ప్రకటన గ్రంథము 1:19-20 వచనాలు చూద్దాం. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభం సంగతి రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభం అంటే సంఘము. సో సంఘము మధ్యలో దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని మనం చూస్తాం. నూతన నిబంధనలో ప్రభువు తన సంఘములో ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి ఎందుకు వెళ్ళాలి? సంఘానికి ఎందుకు వెళ్ళాలి అంటే ప్రభువుని దర్శించడానికి వెళ్ళాలి. అదే విషయాన్ని మనము పాత నిబంధనలో బాగా చక్కగా చూడగలుగుతాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 1-2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నవి. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. భక్తులైనటువంటి వారు దేవుని దర్శించుటకు అక్కడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుని మందిరం అది పూరి గుడిసైనా, అది రేకుల షెడ్ అయినా, అది పెద్ద భవనమైనా అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని ప్రజలు ఉండే స్థలం. అందుకని అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పులు బయట వదిలిపెట్టి లోపలికి వెళ్తాం. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, సంఘం మధ్య నేను ఉన్నాను. సంఘములో దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ ఆయన ఉండే స్థలము, ఆయన మనకు దొరికే స్థలము, ఆయన మాట్లాడే స్థలము. ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 30వ వచనము. ఉన్నత స్థలములో యెహోవా గర్జించున్నాడు, తన పరిశుద్ధాలయంలోంచి తన స్వరము వినిపించున్నాడు. పరిశుద్ధాలయంలోంచి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎందుకు వెళ్ళాలి సంఘానికి? దేవుని దర్శించడానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి సంఘానికి? దేవుని స్వరాన్ని వినటానికి. సంఘం అంటే దేవుడు ఉండే స్థలం. చర్చి అంటే దేవుడు మాట్లాడే స్థలం. అది నీ యొక్క అవసరాల గురించి, నీ సమస్యల గురించి, నీ అనారోగ్యం గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, నీ యొక్క సమస్తమైనటువంటి సమస్యల గురించి దేవుడినితో మాట్లాడతాడు. అక్కడ దేవుని ప్రజల మధ్యకి దేవుడు దిగి వస్తాడు. ఒక్కొక్కరితో ఆయన మాట్లాడతాడు. ఆత్మ ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. రకరకాలుగా దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఆయన స్వరం వినపడేటువంటి స్థలము దేవుని మందిరము. అందుకే ఆయన్ను దర్శించటానికి, ఆయన్ను చూడటానికి, ఆయన స్వరం వినటానికి అక్కడికి మనం వెళ్ళాలి. విశ్వాసులైన వారు అక్కడికి వెళ్ళాలి. దేవుని యొక్క స్పర్శ నీకు కావాలి అంటే, దేవుని ఆదరణ కావాలి అంటే, దేవుడిచ్చే సమాధానం కావాలి అంటే, దేవుడిచ్చే స్వస్థత కావాలి అంటే, దేవుడిచ్చే ధైర్యం కావాలి అంటే, దేవుడిచ్చే అభిషేకం కావాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలంటే నీవు ఇంట్లో ఉంటే అది రాదు నీకు. దేవుడు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళాలి. నీవు ఎక్కడున్నాడు? ఆయన సంఘములో ఉన్నాడు, తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరించు ఉన్నాడు. కాబట్టి దేవుని దర్శించుటకు, దేవుని స్వరం వినుటకు, దేవుని యొక్క స్పర్శను అనుభవించుటకు, దేవుని సన్నిధి అనుభవించుటకు,
దేవుని మహిమను అనుభవించుటకు, దేవుని దర్శనాన్ని పొందటానికి, హృదయాంతరంగాల్లో పరిశుద్ధపరచబడి, సంస్కరించబడి, నూతనపరచబడి, బలపరచబడటానికి తప్పకుండా ఆలయానికి వెళ్ళాలి. కాబట్టి సంఘానికి ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, దేవుడు మాట్లాడతాడు కాబట్టి, దేవుడు దర్శిస్తాడు కాబట్టి, దేవుడు స్వస్థపరుస్తాడు, సహాయం చేస్తాడు, రక్షిస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళాలి. ఇక రెండవదిగా గమనించినట్లయితే, మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనగా, మందిరాన్ని గురించి లేదా సంఘాన్ని గురించి దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము అని రాయబడింది. సంఘము అనేటువంటిది ప్రభు యొక్క దేహముతో పోల్చబడింది. ఇక్కడ విశ్వాసులైన వారు దేంతో పోల్చబడ్డారు అనగా, అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారై ఉన్నారందియే. ఒక శరీరమందలి సాటి అవయవములు, యూదులేమి అన్యజనులేమి ప్రభువుని నమ్మినటువంటి వారందరూ ఒక శరీరముల అవయవాలనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అనగా విశ్వాసి ఒక అవయవానికి పోల్చబడ్డాడు. మరి సంఘము శరీరానికి పోల్చబడినది. ఈ యొక్క అవయవము శరీరములో అది కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే దానికి జీవము లభిస్తుంది, బలము లభిస్తుంది. అది శరీరానికి వేరుగా ఉంటే, ఏదైనా ఒక వేలు కానీ, ఒక కాలు కానీ, ఏదైనా ఒక అవయవము శరీరంలోంచి వేరైపోతే ఆ అవయవం జీవాన్ని కోల్పోతుంది, అది కుళ్ళిపోతుంది, అది పనికిరాదు. ఇంకా విశ్వాసి కూడా సంఘముతో కలిసి ఉండాలి. యేసు ప్రభు శరీరమైనటువంటి సంఘముతో విశ్వాసులైన వారు కలిసి ఉండవలసిన అవసరత ఉన్నది. కలిసి సహవాసంలో ఉంటే అక్కడ జీవము లభిస్తుంది. అవయవాలు శరీరంతో కలిసి ఉంటే అవి జీవం కలిగి ఉంటాయి, చలనం కలిగి ఉంటాయి, బలం కలిగి ఉంటాయి. శరీరానికి వేరైపోతే జీవాన్ని కోల్పోతాయి, బలాన్ని కోల్పోతాయి, ఆరోగ్యాన్ని కోల్పోతాయి, అవి కుళ్ళిపోతాయి, పనికి రాకుండా పోతాయి. కాబట్టి సంఘము శరీరము, విశ్వాసులు అవయవాలు. క్రీస్తు శరీరంతో ఈ అవయవాలైనటువంటి విశ్వాసులందరూ కూడా కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వారి జీవితాల్లో దైవిక జీవాన్ని వాళ్ళు అనుభవిస్తారు. మొదటిగా సంఘానికి ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుణ్ణి చూడటానికి, దేవుని స్పర్శను అనుభవించటానికి, దేవుని స్వరం వినటానికి, దేవుని దీవెన పొందటానికి అనేది చూసాం. రెండవదిగా సంఘానికి ఎందుకు వెళ్ళాలి అనగా, దేవుని యొక్క జీవాన్ని, డివైన్ లైఫ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయటానికి, అనుభవించటానికి సంఘంతో మనం కలిసి ఉండాలి. ఆది సంఘము, ప్రభువుని నమ్మి బాప్తిసం పొందినటువంటి బిడ్డలందరూ ఎలా ఉన్నారో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మనం చూస్తాం. వీరు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటం ఎడతెగక ఉండిరి. ఎడతెగక సంఘంతో కలిసి ఉన్నారు బాప్తిసం పొందినవారు, రక్షణ పొందినవారు. అప్పుడు ఏం జరిగింది? 43వ, అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములు సూచ్యక్రియలు అపోస్తల ద్వారా జరిగిన మహత్కార్యాలు, సూచ్యక్రియలు జరిగాయి. ప్రతివానికి దైవ భయం కలిగింది. దేవుని సన్నిధిలో ఒకరితో ఒకరు కలిసి ఉండటం ద్వారా దేవుని జీవమును వారు అనుభవిస్తారు, లైఫ్ అనుభవిస్తారు. అంటే లివింగ్ చర్చిగా ఉంటుంది చర్చ్ అనేది. విశ్వాస అనేవాడు దైవిక జీవముతో నింపబడి ఉంటాడు.
జీవం లేని వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, కానీ బ్రతికి ఉన్నావని పేరుంది కానీ మృతుడివే అని చెప్పబడినట్లుగా ఉన్నారు చాలామంది. మరి అలాంటి వారందరూ కూడా సంఘముతో కలిసి ఉండాలి. సంఘము అనేటువంటిది మనందరికి కూడా జీవాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం, దైవిక జీవాన్ని అందించే ప్రదేశం. ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా, దైవ సేవకుల యొక్క హెచ్చరికల ద్వారా, వారి యొక్క ఉపదేశాల ద్వారా విశ్వాసులైనటువంటి వారు సరిచేయబడి పరిశుద్ధపరచబడి దేవుని జీవముతో నింపబడతారు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. ఇక సంఘమునకు ఎందుకు వెళ్ళాలి? మత్తయి సువార్తలో ఒక మాటను ప్రభువు చెప్పాడు. 16వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవలేవంట. అంటే దుష్టశక్తులు, వాటి యొక్క పవర్ అనేటువంటిది సంఘం ముందు నిలబడలేదు. ఎందుకంటే సంఘంలో దేవుని శక్తి ఉన్నది. అంటే సంఘానికి ఎందుకు వెళ్ళాలి? అది దేవుని యొక్క శక్తి ఉండే స్థలము, దైవశక్తి ఉండే స్థలం. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని జీవం ఉన్నది, దైవశక్తితో నింపబడినటువంటి ప్రదేశం. అది దేవుని ఆత్మ కలిగిన ప్రదేశం సంఘము అంటే. బలహీనంగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి బలపరచబడతారు, రోగులుగా ఉన్నవారు అక్కడికి వెళ్ళి స్వస్థపరచబడతారు, చల్లారిపోయిన వారు అక్కడికి వెళ్ళి ఉజ్జీవం పొందుతారు. సంఘం అనేటువంటిది దేవుని శక్తికి నిలయమైనటువంటి ప్రదేశము. అందుకే సంఘానికి వెళ్ళాలి. సంఘంలో పవర్ ఉన్నది. 2, 3 అంతకంటే ఎక్కువ మంది భక్తులైన వారు కలిసిన చోట దేవుడు ఉంటాడు, దైవశక్తి ఉంటుంది. అక్కడ దేవుడు కార్యాలు జరుగుతాయి, దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఎక్కడా కూడా వెళ్ళనటువంటి దెయ్యాలు మందిరంలో లేదా సంఘంలో వెళ్ళిపోతాయి. ప్రపంచమంతా తిరిగినా కూడా ఎక్కడా పోగొట్టుకుని వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, చర్చికి వచ్చి దయ్యాల నుంచి విడుదల పొందిన వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. దయ్యపు శక్తుల్ని ఎదిరించేటువంటి పవర్ అనేటువంటిది మనిషికి లేదు. ఎంత చదువు ఉన్నా, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా, ఎంత గొప్ప అధికారం ఉన్నా, ఎంత గొప్ప సంపద ఉన్నా, దురాత్మలను, దుష్టశక్తుల్ని మనిషి ఎదిరించలేడు. కావాలి, దైవశక్తి కావాలి మనిషికి. ఆ దైవశక్తి ఎక్కడ ఉంటుందంటే సంఘంలో ఉంటుంది. సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. కాబట్టి నీ జీవితంలో నీవు శక్తితో నింపబడాలి అంటే సంఘానికి రావాలి. సంఘం అనేది ఎలాంటిదంటే ఒక మండుచున్నటువంటి పొయ్యి వంటిది. పొయ్యిలో చల్లారిపోయిన కట్టెలు పెట్టినా, మరి అవి పచ్చి కట్టెలు పెట్టినా కూడా అవి మండుతాయి. మండుచున్న పొయ్యిలో చల్లారిపోయిన ఒక కట్టెని తీసుకొచ్చి దాంట్లో పెడితే, అసలు మంట అనేది లేని కట్టెని తీసుకొచ్చి దాంట్లో పెడితే అది కూడా మండటం ప్రారంభిస్తుంది. కొంత సమయానికి మండే స్థలం అది. దేవుని యొక్క శక్తితో, అగ్నితో మండే స్థలం సంఘం అనేది. అక్కడికి వచ్చిన వారికి అగ్ని అనేటువంటిది వారిని కూడా రగిలిస్తుంది. వారిలో కూడా దేవుని యొక్క శక్తి అనేటువంటిది వచ్చే విధంగా చేస్తుంది. అందుకే మనం మండే వాళ్ళంగా ఉండాలంటే సంఘానికి వెళ్ళాలి. మండేటువంటి కట్టెను పొయ్యిలోంచి తీసి పక్కన పెట్టేస్తే కొంత సమయానికి అది చల్లారిపోతుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే సంఘం నుంచి దూరం అయిపోతే చల్లారిపోయే వ్యక్తిగా అయిపోతాడు. ఎంత బలహీనమైనటువంటి కట్టె అయినా, ఎంత చల్లారిపోయిన కట్టె అయినా పొయ్యిలో పెడితే అది మండటం ప్రారంభిస్తుంది. అలాగే ఎంత బలహీనుడైనా దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజున బలాన్ని పొందుకుంటాడు. అందుకని సంఘానికి తప్పకుండా వెళ్ళాలి. తరువాత సంఘానికి లేదా మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఈ అంశంలో చివరిగా
కీర్తనల గ్రంథము 92వ కీర్తనను 12 నుంచి చివరి వరకు చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలు వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనముది ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని 13 అంటాడు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణ వర్ధిల్లుదురు. మందిరం అనేది నాటబడే స్థలం, చర్చ్ అనేది నాటబడే స్థలం. ఒక మొక్క ఎదగాలి అంటే, అది ఫలించాలి అంటే దానికి గ్రౌండ్ అవసరం, నేల అవసరం. ఆ మొక్క ఎదిగే స్థలమే సంఘము. విశ్వాసి మొక్క లాంటి వాడైతే సంఘము గ్రౌండ్ లాంటిది, నేల లాంటిది. అక్కడ నాటబడి, ఇక్కడ రాయబడి మాట 13లో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాటబడతారు, వర్ధిల్లుతారు. నాటబడే ప్రదేశము, ఎదిగే ప్రదేశము, వర్ధిల్లే ప్రదేశము దేవుని మందిరం, దేవుని సంఘం. అందుకే ఇంట్లో కూర్చోకూడదు. దేవుని నమ్మిన వారు సంఘానికి వెళ్ళాలి. దేవుడు ఇంట్లో లేడా అనుకోకూడదు. దేవుడు నాలో ఉన్నాడు కదా, నాతో ఉన్నాడు కదా, నా ఇంట్లో ఉన్నాడు కదా అనుకోకూడదు. దేవుని మందిరంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అవి ఒంటరిగా ఉన్న వ్యక్తికి రావు, సమూహంగా ఉన్నప్పుడే వస్తాయి అవి. కాబట్టి మందిరము అనేటువంటిది, సంఘము అనేటువంటిది, చర్చి అనేటువంటిది మొక్కలు నాటేటువంటి స్థలము, మొక్కలు ఎదిగే స్థలము, మొక్కలు అభివృద్ధి పొందే స్థలము. విశ్వాసులనే మొక్కలు నాటబడతారు అక్కడ. విశ్వాసులనే మొక్కలకు నీళ్లు పోయి పడతాయి. విశ్వాసులనే మొక్కలు భద్రం చేయబడతాయి. విశ్వాసులనే మొక్కలు ఎదిగి ఫలించేవారుగా తయారవుతారు, వర్ధిల్లే వాళ్ళుగా తయారవుతారు. అందుకని మందిరానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి. అయితే ఒక మాట, ఆ నేల అంటే నీవు వెళ్ళేటువంటి మందిరము అది సారవంతమైన నేలగా ఉండాలి. ఒకవేళ రాతి నేలో, ఎడారి నేలో, బీడుబారిన నేల అయితే అక్కడ మొక్క కానీ వేస్తే ఆ మొక్క ఎదగదు. ఎక్కడ ఎదుగుతుంది? సారవంతమైన నేలలో. అంటే సారవంతమైన వాక్యము అక్కడ ఉండాలి. జీవముతో కూడిన వాక్యం అక్కడ ఉండాలి. శక్తివంతమైన వాక్యం అక్కడ ఉండాలి. అభిషేకంతో కూడిన వాక్యం అక్కడ ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రత్యక్షలతో కూడిన వాక్యం అక్కడ ఉండాలి. సంఘములో వాక్యానికి అందరూ కూడా భయపడేవాళ్ళుగా, లోబడేవాళ్ళుగా, కట్టుబడేవాళ్ళుగా ఉండాలి. అలాంటి చక్కని నేలలో మొక్క వేస్తే ఆ మొక్క చక్కగా త్వరగా పెరుగుతుంది, పూతబడుతుంది, పిందెలు వస్తాయి, కాయలు వస్తాయి, ఫలాలు వస్తాయి. శ్రేష్టమైన విధంగా ఆత్మీయంగా ఎదుగుతారు. కాబట్టి సంఘానికి తప్పకుండా వెళ్ళాలి. సంఘంలో దేవుడున్నాడు, ఆయన చూడటానికి వెళ్ళాలి. ఆయన స్పర్శను అనుభవించడానికి, సన్నిధి అనుభవించడానికి వెళ్ళాలి. సంఘములో దేవుని జీవమున్నది. ఆయన శరీరం అయితే మనం అవయవాలము. ఆ శరీరము సంఘము కాబట్టి సంఘానికి వెళ్ళి మిగతా అవయవాలతో కలిసి ఉంటే జీవం మనం అనుభవిస్తాం. మూడోది, సంఘం అనేటువంటి దైవ శక్తితో నిండిన ప్రదేశం కాబట్టి అక్కడ దేవుని శక్తి ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని పొందటానికి, శక్తితో నింపబడటానికి, చల్లారిపోయిన కట్టెల్ని కూడా రగిలించేటువంటి కొలిమి లాంటిది, పొయ్యి లాంటిది కాబట్టి అక్కడికి వెళ్ళి మండేవారుగా తయారు కావాలి. నాలుగవదిగా, సంఘం అనేటువంటి సారవంతమైన నేల అక్కడ నాటబడి అక్కడ వర్ధిల్లుతారు ప్రజలు. కాబట్టి ఆలయానికి వెళ్ళాలి, దేవుని ప్రజలతో కలవాలి, దైవ సేవకులతో కలవాలి. విశ్వాసులు ఒంటరిగా ఉండకూడదు. విశ్వాసులు, 2:42 చెప్పినట్లుగా అపోస్తల బోధ యందు
రొట్టె విరుచుటయందు, సహవాసమందు, ప్రార్థన చేయటందు ఎడతెక్క ఉన్నారు ఆనాడు. ఈనాడు కూడా వీలైనంత వరకు ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేసుకోవటం, సహవాసం చేయటం, వాక్యాన్ని ధ్యానించుకోవటం, ప్రభు బలలో పాలు పొందటం, ఇలాంటి దైవ కార్యక్రమాల్లో దేవుని సేవలో ఇన్వాల్వ్ కావటం చేసినప్పుడు ప్రతి ఒక్కరిలో దైవిక జీవం వస్తుంది, దేవుని శక్తి వస్తుంది. ప్రతి ఒక్కరు మండేవాళ్ళుగా తయారవుతారు. ప్రతి ఒక్కరు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి తప్పకుండా మీరు ఆలయానికి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడతారో తెలుసుకోండి, వాక్య ప్రకారం నడుచుకోండి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను అలా ఉంటా అనుకోవద్దు. దేవుడు ఎలా ఉండమని కోరుతున్నాడో గమనించి దేవుడు చెప్పిన విధంగా నడుచుకోండి. మిగతా వాళ్ళతో మనకు అనవసరం. భక్తి పరులైన వారు ప్రతి సంఘంలో ఉంటారు, భక్తి లేని వాళ్ళు కూడా ప్రతి సంఘంలో ఉంటారు. నీ సహవాసం అయితే భక్తి పరులైన వారితో కలిగి నీవు ఉన్నట్లయితే నీవు మండే వ్యక్తిగా, ప్రకాశించే వ్యక్తిగా, బలము కలిగిన వ్యక్తిగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, ప్రభువు రాకడకు సిద్ధపడిన వ్యక్తిగా, పలువుని సిద్ధపరిచే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఆ విధంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు సందేశం ద్వారా సంఘమునకు ఎందుకు వెళ్ళాలనేటువంటి శ్రేష్టమైన అంశాన్ని ప్రజలకు తెలియజేశారు. విన్నవారు ఈ మాటలు హృదయాల్లో భద్రం చేసుకొని సంఘమునకు ఎందుకు వెళ్ళాలో తెలుసుకొని సంఘము సారవంతమైన వాక్యం ఉండేటువంటి, జీవంతో ఉండే వాక్యం ఉండే, భక్తి కలిగినటువంటి వారు, దేవునికి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు ఎక్కడున్నారో అటువంటి వారితో కలిసి ఆ సహవాసంలో ఎదగటానికి, ఫలించటానికి, నీ కొరకు సిద్ధపడటానికి అనేక దీవెనకరంటూ సహాయం చేయమని వీళ్ళందరినీ కుటుంబాలు దీవించి నీ మార్గంలో నడిపించి నీ రాజ్యం కొరకు రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.